వ్యక్తి చాలా ఎక్స్పర్ట్ బాంబులు పెట్టడంలో, బాంబులు తయారు చేయడంలో. ఇక్కడ మావోయిస్టులకు నేర్పింది ఈ గెరిల్లా ఉద్యమం, ఏదో అవన్నీ నేర్పడంలో కీలక పాత్ర కేశవరావు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, కేశవరావు అంటే అంటే జీవితం ఇప్పుడు చాలా పత్రికల్లో పట వీడియోలు కూడా వస్తున్నాయి. ఆయన జీవితం ఏంటిది? ఒక మధ్యతరగతి, ఒక టీచర్ కుటుంబంలో పట ఒక క్రమశిక్షణ ఏ అర్థంలో అంటుందంటే ఆయనకు తాగుడు లేదు, బీడి తాగే అలవాటు లేదు, లేదా ఇతర అల్లరి చిల్లరిగా అంటే లంపెన్స్ బ్యాచ్లో తిరిగే అలవాటు లేదు, అంటే ఎక్కడ పడితే అక్కడే ఆడుతూ పాడుతూ ఒక క్రమశిక్షణగా చదువుకొని ఎదిగి వస్తున్నాడు. ఆయనకి ఏమి ఒక బిడియంగా ఒక అంటే ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడకుండా ఎక్సర్సైజ్ చేస్తాడు చాలా. అంటే ఆయన శరీరం ఏదిందో చాలా బలమైంది అది. అంటే ఇప్పుడు ఆయన చాలా పెద్దగా ఉంటాడు, హైట్ పర్సనాలిటీ ఉంటాడు. అంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి కూడా చాలా వ్యాయామం చేస్తాడు, చాలా హార్డ్గా చేస్తాడు. చనిపోయే నాటి వరకు కూడా ఆయన ఎక్సర్సైజ్ చేసిండు, చనిపోయిన 70 సంవత్సరాలను కూడా. కాబట్టి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగత జీవితం ఉంటూ అక్కడ వరంగల్ లోపట అక్కడ రాడికల్ కార్యకలాపాలున్నాయి, అక్కడ ఏవీపీ కార్యకలాపాలున్నాయి, అక్కడ గుండాల రాజ్యం ఉంది. వరంగల్ పట్టణం అంటే ఆనాడు గుండాలకు నిలయం. కుమార్ అని అంటే అడల్ అంటే వ్యాపారుల దగ్గర అనేక మంది దగ్గర గుండాగిరి చేయడం, చంపేయడము, కొట్టడము, మహిళలను బనాయించడం. మహిళల్ని మరి కాలేజీలో పట్ల బనాయించారు కదా, ర్యాగింగ్ చేసిర్రు, అత్యాచారాలు చేసిర్రు, ఎన్నో జరిగినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో పట్ల ఆనాడు అంటే ఈ బసవరాజు లేదా గంగన్న లేదా కేశవరావు ఆనాడు రాడికల్ విద్యార్థుల పట్ల ఆకర్షితులైండు. ఎందుకంటే రాడికల్ విద్యార్థులు ఎట్లున్నారు, వాళ్ళేం లంగతనం దొంగతనం చేయలే. రాడికల్ విద్యార్థులు అంటే గత ఒక పాట కూడా రాసిండు, రాడికల్ విద్యార్థులు అంటే ఎట్లుంటారు అనేది. వాళ్ళు అంటే ఈ ర్యాగింగ్లకు వ్యతిరేకంగా, గుండాగిరికి వ్యతిరేకంగా, లేకపోతే కాంట్రాక్టర్ల దోపిడికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినారు. వాళ్ళు అంటే రాడికల్స్ అంటే మరి ఎందుకు చేరినారు? పెద్ద పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, అడ్వకేట్లు మొత్తంగా చేరినారు కదా. వరంగల్లో ఉన్న అన్ని కాలేజీలు రాడికల్స్, హైదరాబాద్లో అన్ని కాలేజీలు రాడికల్స్, లేదా పీడిఎస్యు రాడికల్స్. పీడిఎస్యు అనేది దగ్గరగా అది జార్జ్ రెడ్డి ఎవరు, జంపాల్ ఎవరు, తర్వాత ఇక్కడ మహేష్ సంతోష్ రెడ్డి ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్నాడు కదా, గోల్డ్ మెడలిస్ట్ కదా. అనేక మంది గోల్డ్ మెడలిస్టు, అనేక ఉన్నత చదివినోళ్ళు, అనేక మంది, వందల వేలాది మంది కూడా కలకత్తా యూనివర్సిటీ అంతా ఏంటిది చాలా ఒక గొప్ప మేధావులు వాళ్ళు. కాబట్టి ఇలాంటిది ఏదైతే ఉందో ఆనాడు రావడానికి కారణం ఏంటంటే ఆనాడు సమాజంలో పట్టిన ఒక భూస్వామ్య దోపిడీ, అణచివేత, దొరల పెత్తనము గ్రామాల్లో చూసిర్రు, పట్టణాల్లో చూసిర్రు. కాబట్టి దానికి మార్గం ఏదైతుందో నక్సలిజం అనుకున్నారు వాళ్ళు. జార్జి రెడ్డి అదే కదా, జార్జి రెడ్డి అదే అనుకుంటే ఆయన మాట్లాడితే చంపేసింది ఎవరు? జార్జి రెడ్డిని చంపేసింది ఎవరు? జార్జి రెడ్డిని కాదు, అనేక మందిని. శేషన్ను చంపింది ఎవరు? రాడికల్ శేషన్ను చంపింది ఎవరు? కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను పాత చరిత్రలు తీయను, కానీ గత చరిత్ర లోపల ఏవైతున్నాయో ఒకనాడు నక్సలిజం పుట్టడానికి, భూస్వాములకు వ్యతిరేకంగా ఎందుకు పుట్టింది? ఏ గత్యంతరం ఏ రాజ్యాంగం ఉంది అన్నాడు? రాజ్యాంగం రాసుకున్నది 50లో రాసుకున్నావు నిజమే, కానీ రాజ్యాంగాన్ని అమలు చేసినోడే వాడు. ఏ ప్రభుత్వం అమలు చేసింది? కేంద్ర ప్రభుత్వం చేసిందా? రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందా? రాజ్యాంగం అమలు చేస్తే గ్రామాల్లో పట్ల భూస్వామి విధానం ఎందుకుంది? గ్రామాల్లో పట్ల పెద్ద పెద్ద 100 ఎకరాల భూస్వాములు వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట, వాళ్ళు అత్యాచారాలు చేస్తారు. అక్కడ కౌలు రైతులను కూడా దోపిడీ చేసి, కౌలు రైతుల కుటుంబం, వాళ్ళ తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, మొత్తం వాళ్ళ భూస్వామ్య కుటుంబానికి అర్ధబానిసలుగా ఉన్న జీవితాలు వాళ్ళవి. అంటే ఆనాడు దళితులకు, ఆనాడు బీసీలకు ఏ హక్కులు ఉన్నాయి? ఎవరు చదువుకున్నారు అన్నాడు? చదువుకుంటే అగ్ర కులాలకు సంబంధించిన బిడ్డలు కొద్దిమంది, అందరూ కూడా అగ్ర కులాలు అంటే రెడ్డి అనుకుంటే రెడ్డి వాళ్ళు అందరూ చదవాలి కొంతమంది. కాబట్టి ఆనాటి నేపథ్యంలో రాజ్యాంగమే లేదు. ఆ రాజ్యాంగం లేనప్పుడు దిక్కెక్కన్నది? దిక్కు లేదు. కాబట్టి రైతులు కదా తుపాకులు పట్టింది. ఎవరు పట్టినరు? విద్యార్థి మేధావులు. నక్సల్బరిలో పుట్టింది, శ్రీకాకుళం వచ్చింది, తెలంగాణ వచ్చింది, దేశమంతా నక్సల్బరి. ఊరు పల్లె పట్టణం అంతా కూడా కదిలిపోయింది ఆనాడు. మేధావులు కదిలిపోయారు, అడ్వకేట్లు, జస్టిస్ ఇవ్వాలా సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఒకనాడు రాడికల్స్. చరిత్ర అంటే ఇవాళ అది బయట పెడితే ఎందుకు అనుకుంటారు, కానీ సుప్రీంకోర్టు జడ్జిలు ఒకనాడు రాడికల్స్. చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆనాడు ఎందుకు పోయినది కానీ చరిత్రను తీయాలి. అంటే ఇవాళ మనం గమనిస్తే ఇవాళ ఇక్కడ మనం వాళ్ళని చంపడం అనేది ఉందో, చంపడానికి ఒకనాడు ఒక నేపథ్యము అంటే వాళ్ళ నక్సల్బరి పోరాటానికి ఉంది. కాబట్టి నువ్వు శాంతి చర్చలు చేయాలి కదా, శాంతి చర్చలు చేయకుండా చంపడం ఏంటిది? అంటే కేశవరావు జాయిన్ అయ్యే ముందు మావోయిస్ట్ పార్టీ ఒకలాగా ఉండేది, తర్వాత ఒకలాగా చేంజ్ అయిందంటే మీరు ఏమంటారు? అంటే ఆయన నాలెడ్జ్ కావచ్చు, ఆయన తెలియని కావచ్చు, మొత్తం మావోయిస్ట్ పార్టీలో గన్స్ కావచ్చు, బాంబు పేర్లు పెట్టడం, తయారీ కావచ్చు, అన్నీ నేర్పించాడని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు అంటే కేశవరావు పాత్ర సిఎంసి లోపల, మిలిటరీ రంగం లోపల కీలకమైన పాత్ర.
దాంట్లో ఏమి సందేహం లేదు. కానీ నేను మొదటగా నేను చెప్పేది అంటే ఆయన ఒక ప్రజానాయకుడు. ఆయన ఒక ప్రజానాయకుడుగా అంటే కొంచెం ప్రజానాయకుడుగా వచ్చిండు. ఆయనే మొట్టమొదటగా దండకర్ణ తూర్పు గోదావరి పోయినప్పుడు కూడా ఆయన పోయి ప్రజలను ఆర్గనైజ్ చేసిండు. ప్రజల దగ్గర పెట్టిన తిండి గట్టిగా గంజి కారం తిని బతికిండు. చాలా సంవత్సరాలు ప్రజలను ఆర్గనైజ్ చేసిండు. ఈ క్రమం లోపట ఆయనే మిలిటరీ రంగం లోపట కూడా అంటే ఆ పార్టీ విధానాల ప్రకారంగా అంటే ఆ మిలిటరీ రంగం కూడా నేర్చుకోకపోతే అంటే ఇప్పుడు ప్రజల పోరాటాలు చేస్తే భూస్వాముల గుండాలు వచ్చారు. భూస్వాములకు మద్దతుగా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చినప్పుడు అనివార్యంగా అంటే వీళ్ళు ఎన్కౌంటర్ గురైనరు కదా, బూటకం ఎన్కౌంటర్ గురైనరు, చంపబడుతున్నప్పుడు ఏంటిది మరి గత్యంతరం లేదు, ఆయుధాలు పట్టుకోవాలి. ఆయుధాలు ఎక్కడి నుంచి పెట్టారు? వాళ్ళకేమో ఆనాడు ఆయుధాలు ఏంటంటే కత్తులు కొడవన్ల నుంచి చేతి బాంబుల నుంచి అక్కడి నుంచి మొదలై రామబాణం అని చెప్పి అది పనికిరాని తుపాకి కొట్టం ఆనాడు రామబాణం అన్నారు. ఆనాడు అది ఏ 303 లేదు, ఏ AK-47 లేదు, ఏ స్టెన్ గన్ లేదు. పోలీసుల దగ్గర వాళ్ళ దగ్గర ఏం లేవు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆయుధాలు తయారు చేసుకున్నారు, సేకరించుకున్నారు. అక్కడి నుంచి యుద్ధం నేర్చుకున్నారు. యుద్ధం అంటే తెలియదు వాళ్ళకు. యుద్ధం అంటే ఫైరింగ్ చేసుడు తెలియదు. ఫైరింగ్ వాళ్ళకేం తెలుస్తుంది? అక్కడ చదువుకొని పోయిన వాళ్ళకు ఫైరింగ్ తెలియదు కదా. కానీ వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్నారు స్వయంగా కష్టపడి. పొజిషన్ ఎట్లా తీసుకోవాలి, గోలీ కాలుస్తుంటే వందలాది తూటాలు వస్తుంటే వాళ్ళు ఎట్లా నిలబడాలి, ఎట్లా పడుకోవాలి, ఎట్లా కూర్చోవాలి, ఇది ఎవరు నేర్వాలి? ఈ రైతులకి ఏం తెలుసు? యుద్ధం తెలియదు కదా. కాబట్టి అక్కడ వాళ్ళు యుద్ధం నేర్చుకున్నారు, యుద్ధం నేర్పిండ్రు. అందులో బసవరాజు అంటే అనేక మంది ఉన్నారు. దాంట్లో బసవరాజు కూడా ఏంటంటే ఒక ముఖ్యుడు కాబట్టి తను కూడా ఆ రంగం పైన శ్రద్ధ పెట్టి అంటే ట్రైనింగ్, తర్వాత తుపాకుల తయారీ, లేకపోతే అసలు యుద్ధ తంత్రాలు ఇవంతా అధ్యయనం చేసిండు. ఎక్కడి నుంచి చేసిండు? ప్రపంచంలో ఒక LTT కాదు. LTT వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పింది ఏమీ లేదు. LTT నుంచి వాళ్ళ నుంచి దూరమైన వాళ్ళు కొంతమంది చెప్పిన మాట వాస్తవమే, ఒక సందర్భంలో చెప్పిన మాట వాస్తవం, చెప్పలేదని కాదు. కానీ వాళ్ళు చెప్పిన దానికంటే 10 రెట్లు 50 రెట్లు ఎక్కువగా ప్రపంచంలో ఉన్న మిలిటరీ జ్ఞానం నుంచి నేర్చుకున్నారు. ప్రపంచంలో మిలిటరీ జ్ఞానం ఏంటంటే రష్యా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, లేకపోతే వియత్నాం ఉంది, కంపూచియా ఉంది. అంతేకాదు భారత మిలిటరీ బలగాల నుంచి కూడా వాళ్ళు నేర్చుకున్నారు. భారత మిలిటరీ బలగాలు వాళ్ళ ఫార్మేషన్ ఏముంటుంది, వాళ్ళ యుద్ధ తంత్రాలు ఎట్లుంటాయి కూడా అదే చేశారు. అనేక విషయాల నుంచి నేర్చుకున్న దాంట్లో నేర్చుకొని తన పార్టీకి నేర్పడం లోపట బసవరాజు కీలకమైన పాత్ర. అందుకోసం ఆయన CMC చీఫ్. CMC చీఫ్ అంటే అన్నిట్లో కూడా యాక్షన్ చేస్తారని తప్పది. CMC చీఫ్ అంటే మావోయిస్టు పార్టీ లోపల శుద్ధ మిలిటరీ వాదం కాదు. అంటే ఇప్పుడు భారత మిలిటరీకి శుద్ధ మిలిటరీ వాదమే. మిలిటరీ వాళ్ళకి రాజకీయాల సిద్ధాంతాలు వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేయాలి కాబట్టి ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తారు. చంపమంటే చంపాలి, శవాలు ఇవ్వద్దు అంటే ఇవ్వద్దు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదంటే పోలీసు మిలిటరీ అధికారులు ఏమనంటే మా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మేమేం చేయాలి అని అంటారు కదా వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చే వారికి ఏంటంటే ఈ మిలిటరీ లోపట అంటే ఈ మిలిటరీకి ప్రజలకు సంబంధించిన కోణమే, సైద్ధాంతిక కోణమే తప్ప అంటే మిలిటరీ కాబట్టి చంపాలని అనుకోరు. చంపాలి కాబట్టి అందరు చంపలే కదా. పోలీసులను కూడా వదిలిపెట్టారు కదా, సరెండర్ చేసుకున్నారు కదా. తుపాకుల పైన దాడి చేస్తే 2-3 చంపి 400 మందిని వదిలిపెట్టారు కదా. 400 మందిని వదిలిపెట్టారు చంపకుండా. లేదా ఆంబుష్ లోపట అంటే గాయాలైన వాళ్ళను వాళ్ళు మేము లొంగిపోతున్నాం చేతులెత్తిన వాళ్ళను లొంగ తీసుకున్నది, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసింది, మంచినీళ్ళు ఇచ్చింది, బిస్కెట్లు ఇచ్చింది. చరిత్రలో చాలా ఘటనలు ఉన్నాయి. కానీ నువ్వేం చేస్తున్నావు? చంపుతున్నావు. నీ మిలిటరీ అంటే చంపడమే, ప్రతి ఒక్కరిని చంపడమే. గాయపడ్డ వాళ్ళని కూడా నువ్వు రక్షించడం లేదు. ఏం పద్ధతి ఇది?